దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా తన యొక్క కృపలో మనలందరినీ కూడా కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడటానికి, నూతన సంవత్సరంలో చూడటానికి, అడుగు పెట్టడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు ఆరోపించుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామముల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ జీవితాలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండాలి అంటే ప్రియులారా, ఈరోజు కొన్ని మాటలు మీరు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క నూతన సంవత్సరంలో మరింత దగ్గరగా దేవుని సన్నిధికి మీరందరూ కూడా చేరాలని, దేవుని దృష్టికి మహిమకరంగా ఆయన నామానికి మరి మహిమ తెచ్చే విధంగా మీ జీవితాలు ఉండాలని ప్రేమతో ఆశపడుతూ ఈ మాటలను మీకు అందిస్తూ ఉన్నాం. రండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటల్లో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయుము, దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీదకి మానవ అవతారిగా, మనుష్య కుమారునిగా నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మరి ఆయన మానవునిగా జీవించి సర్వలోక మానవ పాప పరిహారార్థమై సిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన పునరుత్థానుడిగా మరణాన్ని జయించి మరి సజీవుడిగా ఆయన తిరిగి లేచి ఆరోహణమైనటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ప్రియులారా, ఆయన 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో చివరి 3.5 సంవత్సరాలు కూడా అనేక ప్రాంతాలు తిరిగారు. ఆయన యోదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని మరి సర్వలోకానికి కూడా ఆయన సువార్తను ప్రకటించారు. మానవాళి ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో, మరి పరలోక రాజ్యంను కూర్చున్నటువంటి సందేశాలు, ఈ లోక భవిష్యత్తును కూర్చున్నటువంటి సందేశాలు అనేక ప్రాంతాల్లో ఆయన టీచ్ చేస్తూ వచ్చారు. అలా ఆయన బోధిస్తూ ఆయన బోధన క్రమాల్లోనే అనేక మంది రోగులను స్వస్థపరిచారు, అనేక మందికి దెయ్యాల నుండి విడుదల ఇచ్చారు, కొంతమంది వ్యక్తులను మరణము నుంచి కూడా తిరిగి లేవనైతే తన యొక్క మహిమను ఆయన రుజువుపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఆయన చేసినటువంటి మహిమలు, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, తిరిగిన ప్రాంతాలు ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన చేసినటువంటి బోధలు అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. వాటిని మనం గమనించాలి. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి ప్రజలకి తిరిగినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఆయన టీచ్ చేస్తున్నటువంటి ప్రతి అంశము కూడా, ప్రతి సందేశము కూడా ఉపమానాల రూపంలో చెబుతూ ఉండేవారు. ఒక కథలాగా, ఒక ఉపమానంలా చెబుతూ దాని యొక్క మూల పాఠాన్ని వారికి అర్థం చేయించేవారు. కారణం ఏంటంటే ఆనాటి ప్రజలకి అంత విద్య అనేది లేదు, అంత టెక్నాలజీ అనేది లేదు, అంత నాలెడ్జ్ అనేది లేదు. పామరులు గనుక ఆనాటి ప్రజలకి అర్థం కావాలి, తండ్రి చిత్తం అర్థం కావాలి, తండ్రి ప్రేమ అర్థం కావాలి, ఈ లోక భవిష్యత్తు ఏమై ఉన్నదో ఆ విషయం వారికి అర్థం కావాలి అని ఒక ఉపమానాల రూపంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి ఉపమానాలు ఈ సువార్తల్లో మనం చూస్తాం. అనేకమైనటువంటి ఉపమానాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నప్పుడు విత్తు అనే ఉపమానము, ఆవగింజ ఉపమానము, చేపల వల ఉపమానము, ద్రాక్ష తోట ఉపమానము, ఇలా అనేక రకాల ఉపమానాలు
ప్రియులారా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ఉపమానాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఈ ఉపమానాన్ని మనం బాగా గమనిస్తున్నట్లయితే ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట అనేది ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. గమనించండి, ఈ యొక్క యజమాని ఆ యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును వేసుకున్నాడు. ఆ తోటకి ఒక తోటమాలి కూడా ఉన్నాడు. ఆ తోటమాలి తోటను ప్రతిరోజు సేద్యం చేస్తూ ఉన్నాడు. తోటకు నీళ్లు పెట్టి కలుపును తీసి మందులు వేసి చక్కగా పోషిస్తూ ఉన్నాడు. చక్కగా దానికి ప్రొటెక్ట్ చేస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే యజమానునికి ఫలాలు అందించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో అతని యొక్క బాధ్యతను అతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు మరి ఒకటి నాటబడిందంట. అతనే నాటించుకున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని యజమానుడు నాటించుకున్నాడు. అయితే అతడు మరి అంజూరపు పండ్ల కాలం వచ్చేసరికి యజమాని ఆశపడ్డాడు. ఏంటంటే ఈ సంవత్సరం అంజూరపు పండ్లు తింటాను, నేను అంజూరపు కాయలు కాస్తా ఉన్నాయి, నా తోటలో, నా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నేను వేయించుకున్నాను, రాబోయే టైంలో నేను అంజూరపు ఫలాలు తింటానని చెప్పి చాలా ఆసక్తితో ఎదురు చూశాడు. కానీ ఆ సంవత్సరము, ఆ కాలము, ఆ సమయము రాని వచ్చింది. కానీ ఆ చెట్టు నుండి మాత్రం ఒక్క ఫలము కూడా కాయలేదు. కొంచెం నిరుత్సాహపడ్డాడు ఆయన. సరే, ఈ సంవత్సరానికి కాయలేదు, ఒకవేళ దీనికి సరైనటువంటి నేల కాదేమో, లేదంటే సరిగా వాటర్ లేదేమో, సరైనటువంటి ఎరువు అందలేదేమో, సరే ఈసారి ఇంకా దానిని బాగా చూసి మంచిగా దానిని ప్రొటెక్ట్ చేసి రాబోయే సంవత్సరమైన సరే దాని ఫలం చూద్దామని చెప్పి తోటమాలితో యజమాని మాట్లాడి ప్రోత్సహించి మరి ఒక సంవత్సరం ఎదురు చూడడానికి ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడి రెండవ సంవత్సరము కూడా ప్రియులారా గమనించండి, రెండవ సంవత్సరం కూడా అతను ఇంకా మరింతగా వాటర్ పెట్టి కలుపు తీసి మరి మంచి ఎరువులు వేసి దాని చుట్టూ కంచెను పెట్టి మరి అంతా చేసినప్పుడు కూడా రెండవ సంవత్సరం పండ్ల కాలం రానే వచ్చింది. అయితే ప్రియులారా గమనించండి, రెండవ సంవత్సరం కూడా ఆకులు తప్ప కాయలు ఏమీ లేవు. అదే ఒక చెట్టు నుండి అనేకమైనటువంటి కొమ్మల నుండి రెమ్మలు ఉండి ఆ రెమ్మలకి కొమ్మలకు విస్తారమైనటువంటి పచ్చని ఆకులతో చెట్టు అయితే నిగనిగలాడుతూ ఉంది. కానీ ఒక్క ఫలము కూడా లేదు. ఆ యొక్క యజమాని చాలా నిరుత్సాహపడ్డాడు. అయ్యో, 2 సంవత్సరాలు నేను ఎదురు చూశాను, ఈ సంవత్సరమైన ఫలాలు తిందామనుకున్నానే, అంజూరపు పండు తింటానని నేను ఎంతో ఆశపడ్డానే, ఎన్నో కలలుగా అన్నానే, కానీ ఈ సంవత్సరము కూడా దానికి ఫలాలు లేవే అని చెప్పి నిరుత్సాహపడ్డాడు ప్రియులారా. అయితే ఈ యజమాని ఎంత ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. కారణం ఏంటంటే అతడు 3వ సంవత్సరం కూడా చూసినట్లుగా అదే విషయాన్ని మనం చూస్తాం. అందుకని ఇక్కడ రాస్తున్నాడు ప్రియులారా, చూడండి, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టిన పండ్ల వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 సంవత్సరాలు ఎదురు చూస్తాడు యజమాని. దీనికోసం ఆ యొక్క అంజూరపు పండ్ల కోసం, అంజూరపు ఫలాల కోసం ఆయన ఆశతో ఎదురు చూశాడు. కానీ ప్రియులారా, అతడు 3వ సంవత్సరం కూడా ఒక్క ఫలం కూడా లేదు. అయితే ప్రియులారా గమనించండి, ఇక యజమాని నిరుత్సాహం వచ్చేసింది, చిరాకు వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇక తోటమాలతో చెప్తున్నాడు ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టిన పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల నీ భూమి వ్యర్థమైపోనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక యజమాని చెప్పేశాడు, తోటమాలిని పిలిచి చెప్పేశాడు, అయ్యా ఇదిగో ఇక నా యొక్క ద్రాక్ష తోటలో ఆ అంజూరపు చెట్టు ఉండటానికి వీల్లేదు. నేను 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది ఫలిస్తుందేమో అని, 3 సంవత్సరాల నుంచి చూసాను అది ఏమైనా ఎదుగుతుందేమోనని, 3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను అది నన్ను ఏమైనా సంతోష పెడుతుందేమోనని. కానీ ఎప్పటికీ అది ఏమాత్రం కూడా మార్పు లేదు, 3 ఏళ్ల నుంచి అలాగే ఉంది. సో కాబట్టి అది ఇక నా తోటలో ఉండటానికి వీలు లేదు అని ఖచ్చితంగా తన యొక్క ద్రాక్ష తోటమాలితో యజమాని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని చెప్పాడు. ఇక ఉండటానికి వీలు లేదు, దాన్ని తీసిపడి. ఎందుకంటే దానికి వేసే వాటర్ వేస్ట్, దానికి వేసే ఎరువు వేస్ట్, దాని చుట్టూ పెట్టిన కంచి వేస్ట్, దాని చుట్టూ మరి కలుపు కట్ట తీసి చేసే నువ్వు ప్రయాసంతో కూడా వేస్ట్, వృధాయే. ఆ ప్రయాస ఏదైతే ద్రాక్ష తోటలు మీద చూపించి కానీ ఇక అంజూరపు చెట్టు సంగతి ఇక మర్చిపోండి, దానిని తీసేయని చెప్పి నిర్ణయించుకున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే వాడు తోటమాలి చెబుతున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటికి ఈ సంవత్సరం కూడా
ఉండనిమ్ము. తోటమాలి యజమానితో చెప్తున్నాడు, అయ్యా 3 సంవత్సరాలు ఎదురు చూశారు కదా, 3 సంవత్సరాల నుంచి మీరు కనిపెట్టారు కదా, 3 సంవత్సరాల నుంచి మీరు ఎంతో ఆశపడుతున్నారు కదా, నాకు తెలుసు కదా, ఈ 1 సంవత్సరం కూడా వెయిట్ చేయండి. దీనికి ఇంకా ఏం చేయాలో అది చేస్తాను, ఇంకా మంచి ఎరువు వేయాలో నేను వేస్తాను, ఇంకా దానికి ఇంకా ఎక్కువ వాటర్ పెట్టాలని నేను వాటర్ పెడతాను, ఇంకా దానికి కలుపు తీయాలా కలుపు తీస్తాను, ఒకవేళ నాణ్యమైనటువంటి మట్టిని తీసుకొచ్చి అక్కడ వేయాలని నేను వేస్తాను, నేను ఏం చేయాలో అన్ని విశ్వ ప్రయత్నాలు నేను చేస్తాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీరు ఫలాలు మరి భుజించే విధంగా నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. ఎలాగో ఒక 3 సంవత్సరాలు ఎదురు చూసారు, ఇంక 1 సంవత్సరం ఎదురు చూడండి, ఒకవేళ ఫలించకపోతే మీ మాట ప్రకారమే దానిని తీసివేద్దామని చెప్పి తోటమాలి యజమానిని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. తోటమాలి ఆ అంజూరపు చెట్టును ప్రేమిస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టుని అతడు ఎంతో జాగ్రత్తగా చూద్దామని, దానిని ఒక దారిలోకి తీసుకురావాలని, దానిలో ఒక ఎదుగుదలను, ఒక గ్రోత్ను తీసుకురావాలని, అందుకు సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను, కనుక ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆ తోటమాలి యజమానిని అడిగినట్లుగా చూస్తున్నాం. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ యొక్క ఉపమానాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈ యొక్క ఉపమానాన్ని మనం చూస్తున్నప్పుడు ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. యజమానుడు తండ్రి అయినటువంటి దేవదేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క తోటమాలే ప్రభువుకి క్రీస్తుకి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే గమనించండి ప్రియులారా, దేవాది దేవుడు మీ జీవితంలో అనేక సంవత్సరాలు నీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోతూ ఉన్నాయి. 2021 సంవత్సరం వచ్చింది, వెళ్ళిపోయింది. 2022 సంవత్సరం వచ్చింది, అది వెళ్ళిపోయింది. 2023 వచ్చింది, అది వెళ్ళిపోయింది. 24 వచ్చింది, ఇదిగో నేటికి అది కూడా వెళ్ళిపోయింది. 25 వస్తుంది, అది వెళ్ళిపోద్ది. ఇన్ని సంవత్సరాలు దేవునికి ఇచ్చిన ఆయుష్, నీ జీవితము ఫలభరితంగా ఉందా లేదా అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టు నీవే. నీవు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావో, ఎంతకాలంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావో, ఎంతకాలంగా దేవుని నువ్వు నమ్ముకుని జీవిస్తూ ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. రక్షించబడిన నాటి ఉన్నటువంటి నీ విశ్వాసము, రక్షించబడిన నాట నుండి ఉన్నటువంటి నీ యొక్క భక్తి విధానం ఇప్పుడు ఎలా ఉంది? ఎదుగుదల అనేది ఉందా? గ్రోత్ అనేది ఉందా? ఫలభరితంగా ఉందా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రక్షించబడి 13 సంవత్సరాలు అయింది. దేవుడు నా జీవితాన్ని 13 సంవత్సరాలుగా దేవుడు కనిపెడుతున్నాడు. నేను ఎదుగుతున్నానా లేదా, ఫలిస్తున్నానా లేదా, ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటున్నానా లేదని 13 సంవత్సరాలుగా దేవుడు నన్ను కనిపెడతాను. అలాగే నేను వాక్యం ఇచ్చినటువంటి నీవు ఎన్ని సంవత్సరాలు అయిందో, నీ ఆయుష్ నేటికి నీ యొక్క వయసు ఎంతో, అన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, అత్యంత కృపగల దేవుడు. కనుక నీ జీవితము ఫలించాలని, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు మార్పు చెందుతావేమోనని, ఈ రోజు కాకపోతే రేపైనా దేవుని సన్నిధికి వస్తావేమోనని, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావేమోనని, ఈ రోజు కాకపోతే రేపైనా నీ యొక్క బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ పరిస్థితులు మార్చుకుంటావేమో అని దేవుడు అనేక సంవత్సరాలుగా దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కనిపెడతా ఉన్నాడు ప్రభు నీ కోసం, ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసం. అయితే ఆయన ప్రేమను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఆయన యొక్క ప్రేమను మనం ఏమాత్రం చులకనగా చూడొద్దని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ యొక్క ద్రాక్ష తోటం యజమాని 3 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు అంట. ప్రియులారా, ఫలిస్తుందేమోనని. నీ జీవితం ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, నీ ఆయుష్ ఎంతకాలమో, ప్రస్తుతం నీ వయసు ఎంతో నాకు తెలియదు. కానీ అమ్మ, ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీ వాక్యం, నీ యొక్క జీవితం ఎదుగుదల చూడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు గ్రోత్ చూడాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక మార్పు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు గత సంవత్సరంలో ఉన్నట్టు ఈ సంవత్సరం ఉన్నట్టు వీల్లేదు. నీ జీవితం ఆశీర్వదించబడాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అని అంటే మాత్రం నీవు గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరంలో ఉండటానికి వీలు లేదు. నీ జీవితం ఆశీర్వదించబడాలంటే ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కే విధంగా ఉండాలి. భక్తి జీవితంలో వృద్ధిలోకి రావాలి. ఇంకా వేసిన మొక్క వేసినట్టు ఉంటే ఫలితం లేదు. ఈ మొక్క చెట్టు కావాలి, చెట్టు ఫలాలు ఇవ్వాలి. దేవుడు ఎంతో సంవత్సరాల తరబడి నేను కనిపెడుతున్నాడు. ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు మార్పు చెందుతావేమోనని
ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం వినిచిన నీవు ఒక్క క్షణము నీ గురించి నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు నీకు ఎన్నో కృపలు ఇచ్చాడండి, నీకు ఎన్నో మేలులు చేశాడు దేవుడు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరాలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను సజీవంగా ఉంచి, పోషించి, సంరక్షించి, భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని ఇస్తే ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. ప్రభు, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానని. నీ వెండి బంగారానికి అక్కరలేదు, నీ ఆస్తి ఐశ్వర్యం, నీ అందచందలు, నీ పేరు ప్రఖ్యాతలకి అవసరం లేదు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తే చాలు. నీ జీవితం ఫలభరితంగా ఉందా? నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? నీ జీవితం ఎదుగుదల ఉందా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో రక్షించబడిన నాటి దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసి ఒక్కసారి గత కాలం నువ్వు జ్ఞాపకం చేసుకో. రక్షించబడిన నాడు నువ్వు చేసుకున్నటువంటి తీర్మానాలు జ్ఞాపకం చేసుకో. రక్షించబడిన నాడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఆత్మీయ జీవితంలో మార్పు ఎలా ఉండాలో తెలుసా? భక్తి జీవితంలో మార్పు ఎలా ఉండాలో తెలుసా? సంవత్సరాలు మారుతున్నాయి కానీ, కాలం మారుతూ ఉంది కానీ, నీ జీవితంలో మార్పు లేకపోతే మాత్రం కూడా ప్రయోజనం లేదు. నీ యొక్క జీవితం మార్పు ఎలా ఉండాలంటే ప్రియులారా, 2024 సంవత్సరంలో నువ్వు సరిగా దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఎప్పుడు నువ్వు సాగితే లేదు. 2025లో ప్రతి వారం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. 2024 సంవత్సరంలో ఎప్పుడు సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి, నువ్వు ఆలస్యంగానే వెళ్ళావు. 2025 సంవత్సరంలో సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. 2024 సంవత్సరంలో కేవలం ఆదివారపు ఆరాధనకు మాత్రమే వెళ్ళిన నీవు 2025 సంవత్సరంలో కేవలం ఆదివారపు ఆరాధనకే కాదు, ఉపవాస ప్రార్థన కూటాలకు, ప్రత్యేక ప్రార్థన కూటాలకు కూడా నువ్వు వెళ్ళాలి. 2024లో కేవలం నువ్వు మందిరానికి వెళ్ళి రావటం మాత్రమే చేసావా? 2025 సంవత్సరంలో మందిరానికి వెళ్ళటంతో పాటు మందిర పరిచర్య చేయడానికి రావాలి. 2024 సంవత్సరంలో నువ్వు ఏదో అప్పుడప్పుడు ఏదో సాగినప్పుడు మాత్రం నువ్వు ప్రార్థన చేస్తావు ఇంటి దగ్గర. నీకు సరైన ప్రార్థన జీవితం లేకపోతే ఈ 2025 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఎదుగుదల అంటే అది, గ్రోత్ అంటే అది, మార్పు అంటే ఇది. 2024 సంవత్సరంలో ఏదో ఒక 10 నిమిషాలు, పావు గంట నువ్వు ప్రార్థన చేస్తావు. 2025లో ఒక అరగంట ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోవాలి. 2024 సంవత్సరంలో ఏదో ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుకున్నావు నువ్వు డైలీ. 2024లో 5 అధ్యాయాలు చదవడం నేర్చుకోవాలి. 10 అధ్యాయాలు చదవడం ఒక గట్టి తీర్మానం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి. భక్తి జీవితంలో వృద్ధి అనేది ఉండాలి. అది లేకపోతే ప్రియులారా, లెక్క చెప్పాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ప్రతిదీ తీర్పు దినాన లెక్కల్లోకి తేలుస్తాడు. మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదు, దేవుని దృష్టికి మనం అనుకూలంగా ఉన్నామా లేదా, ఆయన దృష్టికి యోగ్యమైనటువంటి రీతిలో మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన వచ్చాయి. 2024 సంవత్సరానికి 25వ సంవత్సరానికి ఒక గొప్ప మార్పుని జీవితంలో రావాలి. క్యాలెండర్ మారటం కాదు, డేట్లు మారటం కాదు, మన జీవితాలు మారాలి, మన పరిస్థితులు మారాలి, మన బ్రతుకులు మారాలి. అప్పుడు దేవునికి మహిమ, అప్పుడు దేవునికి ఘనత, అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించి నీకు ఏం కావాలో దేవుడే ఇస్తాడు. ఆయన ఎంత ప్రేమగల దేవుడో తెలుసా? ఆయన ఎంత జాలి దయగల దేవుడో తెలుసా? ఒకవేళ దేవుడు నాకు ఏం చేశాడని నువ్వు ప్రశ్నిస్తున్నావా? దేవుడు నా మొర్ర ఎంటలేదు, నాకు సహాయం చేయట్లేదు, నన్ను కనికరించట్లేదు, నాపై కృప చూపించట్లేదు, నువ్వు ఒకవేళ మరి అపార్థం చేసుకుంటున్నావా? దేవుడు నీకేం చేస్తున్నాడో తెలుసా? నువ్వు ఇంకా సజీవంగా భూమి మీద ఉన్నావంటే దేవుడిచ్చిన ఆయుష్ అది. ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నావంటే దేవుడిచ్చిన ఆయుష్ అది. 3 పూట్ల చక్కగా తృప్తిగా నువ్వు భోజనం చేస్తున్నావంటే దేవుడిచ్చిన కృప అది. ఇప్పటికీ నేటికి ఇంకొక పూట కూడా భోజనం లేక ఆకలి బాధలతో అలమటించేవారు, మంచి నీళ్ళతో తాగి గడిపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు 3 పూట్ల చక్కగా నాన్ వెజ్ తింటున్నావే, నువ్వు విలువైనటువంటి వస్త్రాలు ధరించుకున్నావు, బట్టలు లేనటువంటి వారు ఎంతోమంది. ఒక మంచి ఇల్లు ఉంది నీకు, ఒక మంచి బిల్డింగ్ ఉంది నీకు, వాక్యం ఇచ్చున్నావు, నీకు ఇల్లు వాకులు లేక ఇంకా రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తెలుసా? నీకు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేక వివాహమై అనేక సంవత్సరాలైనా పిల్లలు లేక సంతానం కోసం అలమటించేవారు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? నీకు చక్కని ఆరోగ్యాలతో పాటు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. వికలాంగుల పరిస్థితి చూడు, వాళ్ళది ఎంత దీనమో వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన వచ్చాయి.
నిన్ను ఆ స్థితిలో పెట్టలేదే. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. నీకు తల్లిదండ్రులు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఒక మంచి వ్యాపారం ఇచ్చాడు దేవుడు నీకు. నేను ఇన్ని రోజు నువ్వు అనేక మైళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటే దేవుడు క్షేమంగా తీసుకొస్తున్నాడు నిన్ను. ఇంకా నాకేం చేసినాడు నువ్వు ప్రశ్నిస్తున్నావా దేవుడిని? అసలు నువ్వు ప్రశ్నించడానికి ఒక్కసారి ఆలోచించు. ప్రశ్నించే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడికి నూతన సంవత్సరంలోకి నేను తీసుకొచ్చాడే. ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా? నువ్వు పాపంలో పడి నశించిపోతూ ఉంటే, పాపంలో పడి నీ జీవితాలను పాడు చేసుకుంటా ఉంటే, నరక ప్రాయంలోకి వెళ్ళిపోయేటటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక నిన్ను రక్షించాలని, విమోచించాలని ఆయన 2000 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీదకి మానవతారిగా మనుష్య కుమారుని అని భూమి మీదకి వచ్చి నీ కోసం శిలువలో తన రక్తం చెందించి ప్రాణం పెట్టాడు ఆయన. అర్థమవుతుందా నీకు ఆయన ప్రేమ? గ్రహిస్తున్నామో ఒకసారి ఆయన యొక్క త్యాగాన్ని? ఒక్కసారి మంచి మనసుతో జ్ఞాపకం చేసుకో. ఒకసారి వాక్యం చూడు. ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుసు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల పూర్వం. నేను చేసిన పాపముల నిమిత్తం, మన పాపాలను విమోచించడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి ఆయన ప్రియులారా చూడండి ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకా మన జీవితంలో సరైన మార్పు అనేది లేదేమో, ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదేమో. ఇక నూతన సంవత్సరంలో విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెడదాం, చేపట్టాల్సినటువంటి వాటిని చేపడదాం. ప్రియులారా ఒక్కసారి ఒక మంచి తీర్మానం చేసుకోండి. రాబోయే నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో అయినా సరే దేవుని సన్నిధికి నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, నువ్వు ఏ డినామినేషన్కి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, మీ 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 యొక్క స్థానిక సంఘాలకు నమ్మకంగా వెళ్ళాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. క్రమముగా వెళ్ళాలని దేవునితో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. సమయానికి వెళ్ళాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. ఆలస్యం చేయొద్దు దయచేసి. దేవుని మందిరానికి వెళ్ళడంలో ఆలస్యం చేయొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళడంలో దయచేసి నిర్లక్ష్యం వహించొద్దు. మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో నుండి ఒక క్రమాన్ని నేర్చుకుందాం. విధేయత చూపిందాం దేవునికి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. లోపడదామా? ఈ యొక్క ద్రాక్ష తోట మళ్ళీ 3 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడంట ఫలాల కోసం. దేవుని ఎన్ని సంవత్సరాలుగా కనిపెడుతున్నాడో, నన్ను ఎన్ని సంవత్సరాలుగా కనిపెడుతున్నాడో మనల్ని ఆయన. దయచేసి అర్థం చేసుకోండి. మన మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇక మనం పేతురుపత్రికలో చూస్తున్నప్పుడు 2వ పేతురుపత్రిక, అపోస్తులైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుతున్నట్లయితే, ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు 1 దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాడంట. ఏమిటి? దేనిని గురించి అక్కడ చెబుతున్నాడు అంటే ఆయనకి 2వ రాకడ గురించి. ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవాతి దేవుడిగా, యోధా గోత్రపు కొదమ సింహముగా ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన సంఘాన్ని వెంటబెట్టుకుని ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డలను వెంటబెట్టుకుని తీసుకువెళ్తాడు. మిగిలిన వారిని తీసుకెళ్ళి తీర్పు తీర్చి నరకములో వేస్తాడు. ఈ సత్యం ఎరగకున్నావా? అయితే అది ఈ పాటికి జరగాలి. ఎందుకు జరగలేదో తెలుసా? ఆయన ఈ పాటికి భూమి మీదకి రావాలి. ఎందుకు రాలేదో తెలుసా? ఆయన ఈ పాటికి తీర్పు తీర్చి తన బిడ్డలను ఆయన తీసుకుపోవాలి. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ మరి ఎందుకు లేట్ అయిందంటే అక్కడ చెబుతున్నాడు, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదంట. ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదంట. ఒకవేళ ఇప్పుడే వెళ్ళిపోతే ఈ భూమి మీదకి ఇంకా చాలామంది నన్ను ఎరగని వారు ఉన్నారు, ఇంకా పాపంలో శాపంలో బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు, వారందరూ నరకానికి వెళ్ళిపోతారు. అయ్యో ఎవరు నరకానికి వెళ్ళకూడదు అని కొన్ని రోజులు ఆగితే, కొంతకాలం ఆగితే మిగిలిన వాళ్ళు కూడా మార్పు చెందుతారేమో, మిగిలిన వారు కూడా ఇంకా మరి సత్యాన్ని తెలుసుకుంటారేమో, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే రేపు అని
ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడంట. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ, ప్రియులారా గమనించండి, ఆయన ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవ్వడు నువ్వు నశింపవాలని ఇచ్చేవాడు. నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేదు. వాక్యం ఇచ్చిన నీవు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ నువ్వు ఇష్టపడుతున్నావేమో నరకానికి వెళ్ళడానికి, ఆయనకి ఇష్టం లేదంట. నువ్వేమైనా సరే పరలోకమే రావాలని కోరుకుంటున్నాడు ఆయన రాజ్యానికే వారసులు కావాలని, ఆయన నిత్య రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలని ఆయన ఆశతో ఆయన నీ కోసం కనిపెడుతున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని, ఈ రోజు కాకపోతే రేపైనా నీ బ్రతుకాయన చేతిలో పెడతావేమో అని ఆయన ఆశతో ఆయన ఎదురు చూస్తూ మీ ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు అంటే దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ఎంత ప్రేమో చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనల్ని కాపాడి నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కృపలిచ్చి ఆయన ఇంతవరకు తీసుకొచ్చాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. ఇంకా నీకు రక్షణ లేదా? ఇదిగో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఈ నూతన సంవత్సరంలో నీకు ఏది కొరత లేకుండా చేస్తాడు. నీ జీవితంలో వెలితి లేకుండా చేస్తాడు. నీ జీవితంలో అంధకారాన్ని తొలగిస్తాడు దేవుడు. అయితే నువ్వు ఆయన సన్నిధికి రా, నీ హృదయంలో ఆయన చేర్చుకో, ఒక తీర్మానం చేసుకో, ఆయన కొరకు నమ్మకంగా జీవించు. ఆయన కొరకు ఆయన సన్నిధికి నమ్మకంగా వెళ్తూ ఆయన కృపలో నువ్వు బ్రతుకుతూ ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకుని నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలిస్తావా? నీ జీవితాన్ని ఆ విధంగా చేస్తావా? ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీ స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నీ వాక్యమును చిన్న బిడ్డలైనటువంటి వారందరూ కూడా, మేమందరం కూడా నాయనా దేవా, నాయన గత సంవత్సరంలో ఉన్నట్టు ఈ సంవత్సరం ఉండడానికి వీల్లేదు. మా ఆత్మీయ జీవితంలో సరి అయినటువంటి మార్పు మాకు దయచేయండి, గ్రహింపు దయచేయండి, జ్ఞానము దయచేయండి. అజ్ఞానం నుండి, అవివేకము నుంచి మాకు విడుదల దయచేయండి. మా మనోనేత్రాలు తెరవచ్చేయండి. అన్ని విషయాల్లో ప్రభువా, నీ దృష్టికి అనుకూలముగా, నీ నామానికి మహిమకరంగా, ఇతరులకు మాదిరిగా జీవించే విధముగా నీ కృప ద్వారా నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ఆయత్తపరిచి బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు. విన్న మాటలు, విన్న వాక్యము ప్రభువా, మంచి మనసుతో అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా, వాక్యమునకు అనుగుణంగాను నీ నామానికి మహిమకరంగాను జీవించగలిగేటటువంటి కృపలిమ్మని సహాయం చేయమని అడుగుతున్నా దేవా. నాయన ప్రభువా, ఆ యొక్క యజమానుడు ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు అంటే ఆయన ఫలాల కోసం కదా, ఏమాత్రం ఫలించలేదు. నిజమే ప్రభువా, మేము కూడా మార్పు చెందాలని, మేము కూడా వృద్ధిలోకి రావాలని, మా జీవితాలు కూడా ఫలభరితంగా ఉండాలని అనేక సంవత్సరాలకి మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభువా, మా జీవితంలో సరైన ఎదుగుదల లేదు, సరైనటువంటి ఫలభరితం లేదు. ప్రభువా, దయతో క్షమించండి, కనికరించండి. గత సంవత్సరంలో ఉన్నట్టు ఈ సంవత్సరంలో ఉండకుండా ప్రభువా నాయన మమ్మల్ని బలపరచమని సహాయం చేసి మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ వాక్యం నుండి ప్రియబిడ్డలందరినీ కూడా నీ కృపలో మీరు ఆశీర్వదించి దీవించండి. కుటుంబాల్లో క్షేమము, సమాధానము, నెమ్మది దయచేయమని, నీ కృపలో కాపాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.